మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటే నసుగుతున్నావు? మామ్ అడుగుతుంది కదా, చెప్పు. మేడం, నన్ను చూస్తావేంటే? నా ఫేస్ లో ఆన్సర్ ఉందా? ఏం జరిగింది శ్వేత? ఎందుకలా భయపడుతున్నావు? మామ్ ఏమంటుందో అనా? ఏం పర్లేదు, నిజం చెప్పు. ఇందాక నాతో చెప్పావు కదా, పొరపాటున స్టెప్స్ పై ఆయిల్ ఒలికిందని, అది క్లీన్ చేసేలోపు మామ్ వచ్చి కింద పడ్డారని, సారీ అని నాతో అన్నావు కదా, అదే చెప్పు. అవును మేడం, సారీ మేడం. ఏంటి సారీ? చూసుకోవా, నేను పడ్డాను కాబట్టి సరిపోయింది. అదే బేబీ పడుంటే? యాక్సిడెంట్ నుంచి తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, మళ్ళీ తన్ని పేషెంట్ని చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో ఉన్నదెందుకు? బేబీని కేర్ఫుల్గా చూసుకోవడానికే కదా. ఏం చేస్తున్నావు? నాకేం కాదు మామ్, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకేమైనా పర్వాలేదు బేబీ, నీకు ఏ చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. నేను బతుకుతున్నదే నీకోసం బేబీ. డోంట్ బాదర్ అబౌట్ మీ మామ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి ఓవర్గా థింక్ చేసి నన్ను జైకి దూరం చేస్తున్నావు, ఆ మంగని దగ్గర చేస్తున్నావు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బేబీ, కానీ నా భయం నాకుంటుంది. ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఊరుకోను శ్వేత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయి. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. మేడం, జై సార్ వాళ్ళు వచ్చారు. జై ఎందుకు వస్తున్నాడు? ఏమో మామ్, నిన్ను చూడ్డానికి రావచ్చేమో కదా. నేను పడిపోయినని జైకెలా తెలుసు? ఏం శ్వేత, నువ్వేమైనా చెప్పావా? అవును మేడం, నేనే ఫోన్ చేసి చెప్పాను. ఎందుకు చెప్పావు? అంటే నువ్వు కింద పడ్డావు కదా మామ్, నిన్ను చూసుకోవడానికి మంగ అవసరం అవుతుందని పిలిపించిందేమో. అంతే కదా శ్వేత?
అవును అంతే మేడం. అమ్మా జై మంగ వస్తున్నారు కదా, నేను దాక్కోవాలి కదా, దాక్కుంటానే. పద పద శ్వేత పద. శ్వేత, ఏంటిది? ఆంటీ కింద పడిపోవడం ఏంటి? అసలు ఎలా కింద పడ్డారు? మెట్లపైన ఆయిల్ పడింది. మేడం అది చూసుకోకుండా జారి కింద పడిపోయారు. మీరంతా ఉండగా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏంటి మేడం ఇది? హ్మ్? ఇప్పుడు నీకు డీటెయిల్స్ కావాలా? అవన్నీ లీజర్గా మాట్లాడుకుందాం, కానీ ముందు నీ డ్రెస్ నాకివ్వు. అంటే మేడం, షట్ అప్. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి జైన్ ఇక్కడికి రప్పించాను. మా మామ్ కి నేనేంటో అని ప్రూవ్ చేయాలి. నేను నీలాగా మేనేజ్ చేయలేనంట. నేను ఎంత గ్రేట్ యాక్టర్నో ఇప్పుడు మామ్ కి యాక్ట్ చేసి చూపిస్తా. ఈ నిత్య తలుచుకుంటే ఏదైనా చేయగలదని మా మామ్ కి నీకు అర్థమయ్యేలా చేస్తా. అందుకే నిన్ను జైలు నుంచి పక్కకు తప్పించి నీ గెటప్ లో నేను సెటప్ అయి ఐ విల్ షో వాట్ ఐ యామ్. ఓకే? నిత్య, శ్వేత, మామ్కి ఎలా ఉంది? పర్వాలేదు మేడం, బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పద జై. ఎలా ఉందో ఏంటో జై, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు నిత్య, పద. మామ్, ఎలా పడిపోయావు మామ్? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఇట్స్ ఓకే బేబీ, ఇట్స్ ఓకే. చిన్న పెయిన్ అంతే, ఏం కాలేదు. ఎలా జరిగింది ఆంటీ? స్టెప్స్ పైనున్న ఆయిల్ చూసుకోలేదు, సో జారి పడిపోయాను. అయ్యయ్యో, నీ బదులు నేను పడి ఉన్నా బాగుండేది కదా మామ్. నీ నొప్పి నేను భరించుండేదాన్ని. ఎలా తట్టుకుంటున్నావు మామ్? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మామ్. హాస్పిటల్కి వెళ్దాం పదండి ఆంటీ. నో నీడ్ జై. నీకు ఫీవర్ తగ్గిందా? ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో డాడ్. ఎలా ఉంది చెయ్యి? వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆంటీ బానే ఉన్నారు. ఇప్పుడు ఓకేనా? యాయా. మీకు ఇలా అయిందని తెలియగానే నేను చాలా భయపడిపోయాను మేడం. మా అమ్మని కాపాడిన దేవత మీరు. మీరు బాగుండాలి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నాకేం కాలేదు మంగా. నా బాధంతా నిత్య గురించే. తన కోసం నువ్వు నేను ఇంత కష్టపడుతున్నా అది గుర్తించకుండా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. నన్ను నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెడుతుంది. ఎంత చెప్పినా వినకుండా మొండిగా తయారవుతుంది. ఏవైనా అంటే బాధపడుతుంది, అలుగుతుంది.
నిన్నో శ్వేతను తిట్టి కొట్టి గొడవ చేస్తుంది. నీలా నటించడం దానివల్ల కాదు అంటే వినిపించుకోదు. విసుగొస్తుంది మంగా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. మీకు అంత శ్రమ అక్కర్లేదు మేడం. ఈ విషయం నీకు అర్థం కావాలనే ఇంత డ్రామా ఆడాను. స్టెప్స్ పై ఆయిల్ పోయించింది, జైకి కాల్ చేయించింది అంతా నేనే. నన్ను తక్కువ అంచనా వేసిన నీకు నేనేంటో తెలియాలని కావాలనే ఇలా చేశాను. బేబీ, ఎస్ మామ్, నేను నీ బేబీనే. బట్ ఆ మంగ కన్నా తక్కువ దాన్ని కాదు, దాన్ని మించిన దాన్ని. ఇప్పుడు ఆ మంగని నీ పక్కన కూర్చోబెట్టి నేను జైతో వెళ్ళిపోతాను. జై పక్కన హ్యాపీగా ఉంటాను. ఎలా ఉంది నా ప్లాన్? ఏంటి మామ్, షాక్ అయ్యావా? ఓకే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నిత్య, మామ్ని బాగా చూసుకో. అదేంటి జై, నేను కూడా వస్తాను. మీ మామ్కి ఇలా ఉంటే నువ్వు ఎలా వస్తావు నిత్య? మామ్కేం కాలేదు జై, తను బానే ఉంది. నేను మరీ అంత సాడిస్ట్ని కాదు నిత్య. నేనేమనుకుంటాను అని నా కోసం నువ్వు అంటున్న మాటల్ని నేను అర్థం చేసుకోగలను. మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నాతో ఉంటే బాగుంటుందనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఇక్కడ మీ మామ్ని చూసుకోవడానికి నిన్ను వదిలేసి వెళ్తున్నాను. ఆంటీ క్యూరియా కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆంటీ. జై 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 అబ్బులు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న విషయం వీళ్ళకి చెప్తే మొదటికి మోసం వస్తుంది. అందుకే ఎలాగైనా నిత్య మేడంకి ప్రాణాపాయం ఉందని కొద్ది రోజులు జై సార్కి దూరంగా ఉండమని చెప్పాలి. ఏంటే నీకున్న లక్కు నాకున్న బ్యాడ్ లక్కు? నిన్నేమో ఫోన్ చేసి మరీ రమ్మంటాడు, నేను వస్తానన్నా వద్దంటాడు. సార్ రమ్మన్నా మీరెక్కడికి వెళ్ళొద్దు మేడం. ఏంటి అంటున్నావు? అంటే నువ్వే జైతో పర్మనెంట్ గా ఉండిపోదాం అనుకుంటున్నావా? అయ్యో లేదు మేడం, మీరు ఆ ఇంటికి వెళ్ళడం అంత క్షేమం కాదు అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే
అక్కడ మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది మేడం. వాట్? నాకు థ్రెట్టా? ఎలా? పెద్ద మేడం భయపడతారని నేను ఇప్పటిదాకా చెప్పలేదు మేడం. నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు అడవిలో కొందరు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. నన్ను చంపబోతే జై సార్ అడ్డుకున్నారు. మొన్న పిండ ప్రదానం అప్పుడు చెరువులో నా కాలు పట్టి నీటిలోకి లాగింది మొసలి కాదు, ఎవరో మనిషి నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఈ రోజు గుళ్ళో కూడా కొందరు నన్ను పొడవడానికి ప్రయత్నించారు. దేవుడి దయ వల్ల ఎలాగోలా తప్పించుకున్నాను. నీపై అటాక్ జరిగితే నాకు థ్రెట్ ఉందంటావేంటి? వాళ్ళు నేను అనుకుని నాపై దాడి చేయలేదు మేడం, మీరనుకుని హత్య ప్రయత్నం చేశారు. నిజమే, నువ్వు చెప్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తోంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాపై కూడా అటాక్ జరిగింది. అప్పుడు నేను మామ్కి చెప్తే మామ్ నమ్మలేదు. ఎస్, నాకు థ్రెట్ ఉంది. అందుకే మేడం, దాడి చేస్తున్న వాళ్ళు ఎవరూ తెలుసుకొని వాళ్ళ అడ్డు తొలగించే వరకు మీరు అక్కడికి రావద్దు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళ సంగతి చూసుకో, నేను జైని చూసుకుంటాను. ఇక నుంచి నీకు ఆ పని, నాకు జైతో పని. దట్స్ ఆల్. తకిట తక జం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరి. ఈ రోజు మొత్తం బిజీ షెడ్యూల్ ప్లాన్ చేశాను సార్. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గుండె చప్పుడుకే అంటే ఈ మధ్య మీరు ఆఫీస్లో కంటే అవుట్డోర్లోను హౌస్లోను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా సార్. అందుకని చాలా పనులు పెండింగ్లో పడ్డాయి సార్. నీ పేరు రాసి రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు. ఇదేమిటి, నేను ప్రోగ్రామ్ గురించి చెప్తుంటే సార్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. కనీసం ఊ అని కూడా అనడం లేదు. సార్ సార్ ఏంటి సార్, డ్రీమ్లో ఉన్నారా, డిస్టర్బెన్స్లో ఉన్నారా? కార్లో ఉన్నాను సరే, ఏంటో చెప్పు. టుడే షెడ్యూల్ సార్. 10కి హోటల్ దస్పల్లాలో థామస్ గ్రూప్ సీఈఓతో మీటింగ్ సార్. ఆ 12:30కి మన ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కాన్ఫరెన్స్ ఉంది సార్. కాన్ఫరెన్స్కి నిత్య అటెండ్ అవుతుందా? నిత్య మేడం మన కంపెనీ డైరెక్టర్ కాదు కదా సార్.
1:30కి లంచ్ సార్. కాన్ఫరెన్స్కి నిత్య అటెండ్ అవుతుందా? నిత్య మేడం మన కంపెనీ డైరెక్టర్ కాదు కదా సార్. 1:30కి లంచ్ సార్. లంచ్కి నిత్య నాతో జాయిన్ అవుతుంది కదా? అర్థమైంది సార్. ఏమర్థమైంది చారి? అదే ఇప్పుడు నిత్య మేడం మీ దగ్గరికి రావాలి అని, అంతే కదా సార్? ఇంత లేట్గా అర్థం చేసుకుంటే ఎలా చారి? న్యూ బ్లేడ్లా షార్ప్గా ఉండాలి. 101 షేవింగ్ చేసుకున్న బ్లేడ్లా ముద్దుబారిపోయేంటి? నేను మొద్దునే సార్, కానీ మీరంత మేధావి అయ్యుండి మేడం గారు వస్తున్నారా అక్కడ ఉన్నారా అని నన్ను అన్నిసార్లు అడిగే బదులు మేడం గారికి మీరే ఒక కాల్ చేసి రమ్మని చెప్పొచ్చు కదా సార్. అయినా మీరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్? నేను లాజిక్ మిస్ అవ్వలే చారి, నా ఈగోని మెయింటైన్ చేస్తున్నాను. ఈగోనా? ఎస్, నా అంతటి నేను బయటపడడానికి నా ఈగో ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు సలహా చెప్పావు కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓహో, సో కాల్ నిత్య. మహానుభావులు. సార్ రింగ్ అవుతుంది సార్. శ్వేత, ఫోన్ ఎవరో చూడు. జై సార్ మేడం. ఏ ఇటు. గుడ్ మార్నింగ్ జై. వెరీ గుడ్ మార్నింగ్ నిత్య. వేర్ ఆర్ యూ? హోమ్ స్వీట్ హోమ్. ఇంట్లో ఏం చేస్తున్నావు? నీకు మరింత అందంగా కనిపించడానికి లిక్విడ్ డైట్ చేస్తున్నాను. క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను. ఓ, అయితే నేను కాల్ చేసి వేస్ట్ అనమాట. ఎందుకు జై? నీతో కలిసి క్యాలరీస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ క్యాన్సిల్ చేస్తాను. నో 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 జై. ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. నాతో కాఫీ తాగడానికి వస్తావా? వై నాట్? మరి నీ క్యాలరీస్? నువ్వు నా ఎదురుగా ఉంటే చాలు జై, నా ఇష్యూస్ అన్నీ బర్న్ అవుతాయి. వాట్ అబౌట్ యువర్ మామ్? మామ్ ఏంటి? ఆంటీ బెడ్ రెస్ట్లో ఉన్నారు కదా, నువ్వు తన పక్కనే ఉండాలేమో. ఆహా, అదేం లేదు జై. మామ్ మార్నింగే బెడ్ దిగారు, నాతో పాటు వాక్ చేశారు, స్విమ్ చేశారు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆర్ యు షూర్? నేను హ్యాపీగా ఉంటే మా మామ్ హ్యాపీగా ఉన్నట్టే జై. కావాలంటే మా ఇంటికి వచ్చి మామ్ని చూడు. దాని విషయాలు మూవ్. ఓకే, విదిన్ 10 minutes I'll be there. Get ready. Bye. బాయ్ జై. డ్రైవర్, నిత్య వాళ్ళ ఇంటికి పోని. ఏమైనా మీరు గ్రేట్ సార్. ఎందుకు చారి? అంటే మీ ఈగోకు మీరు పగోడు అవనందుకు. సెటైరా? రామరామా, మీకు సెటైర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను కదా సార్. అసలు ఈ రోజు షెడ్యూల్ అంతా ఏం చేయమంటారు సార్? త్రో దెమ్ అవుట్. అన్ని క్యాన్సిల్ చేయి. ఇక నుంచి నువ్వేం ప్లాన్ చేసినా అందులో నిత్య పార్టిసిపేషన్ కంపల్సరీ. మర్చిపోకు. ఇనుములో ఒక హృదయం మొలిచిందనుకున్నాను. మొలిచిన హృదయం మొత్తం ఇనుమునే మింగేసింది. నువ్వు పోనీ. ఏంటి మేడం అంత హ్యాపీగా ఉన్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది శ్వేత. కాసేపట్లో నేను జై కలవబోతున్నాం, కలిసి కాఫీ తాగబోతున్నాం, ఎన్నో కబుర్లు చెప్పుకోబోతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై సార్ ఇక్కడికి వస్తున్నారా మేడం? ఎస్, నా కోసం జై వస్తున్నాడు. రిమెంబర్ శ్వేత, నా జై నా కోసం మాత్రమే వస్తున్నాడు. మామ్ కోసమో ఆ మంగ కోసమో కాదు, ఓన్లీ ఫర్ మీ. నా కోసం మాత్రమే వస్తున్నాడు. బట్ మేడం, పెద్ద మేడం ఏమంటారో? నా జైతో నేను కాఫీ తాగడానికి వెళ్తే మామ్కింటి ప్రాబ్లం ఏమంటుంది? అసలు ఎందుకంటుంది? ఆహా, అదేం లేదు జై.
మామ్ మార్నింగే బెడ్ దిగారు, నాతో పాటు వాక్ చేశారు, స్విమ్ చేశారు. షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మామ్ ఈజ్ ఆల్ రైట్ అని జైతో చెప్పాను. జై వచ్చేసరికి మామ్ బెడ్ పై ఉంటే నేను అబద్ధం చెప్పాననుకుంటాడు. ఏంటలా చూస్తున్నావు? నేను జైకి అబద్ధమే చెప్పాను, కానీ దాన్ని నిజం చెయ్యాలి. చేస్తాను. మామ్ 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 హౌ ఆర్ యు మామ్? పెయిన్ తగ్గిందా? లిటిల్ బెటర్, కానీ ఇంకా పెయిన్ అయితే ఉంది. రా మామ్, బెడ్ దిగు. దా ఎందుకు బేబీ? దిగి వాక్ చేయి మామ్. వాట్ బేబీ? ఇంకో 24 అవర్స్ వరకు డాక్టర్ స్ట్రెయిన్ తీసుకోవద్దని చెప్పారు కదా. డాక్టర్ 1,00,000 చెప్తారు మామ్, కానీ నీ విల్ పవర్ ఏమైంది? నీలాంటి ఐరన్ లేడీ ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ చెప్పాడని బెడ్ మీద ఉండిపోతారా ఏంటి? హా? నేను కూడా నీలాగే థింక్ చేసుంటే ఆ వీల్ చైర్ కి పర్మనెంట్ అయి ఉండేదాన్ని. ఎలాగైనా లేచి నడవాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా నడుస్తున్నాను. నేనే ఇంత రిస్క్ చేయగలిగితే నా మామ్వి నువ్వు. టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, స్టేట్ లో నంబర్ 1 బిజినెస్ ఉమెన్, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్వి. నువ్వెంత చేయాలి మామ్? ఇప్పటికిప్పుడు నేను బెడ్ దిగి ఏం చేయాలి బేబీ? నువ్వు బాగున్నావని తెలియాలి మామ్. ఎవరికి? జైకి. కాసేపట్లో జై ఇక్కడికి వస్తున్నాడు మామ్. తనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను. నీ పెయిన్ తగ్గింది, హ్యాపీగా ఉన్నావని జైతో చెప్పాను. సో జై ముందు నువ్వు హ్యాపీగా ఉండాలి. అయితే ఇదంతా నా కోసం కాదన్నమాట. నేను జైతో హ్యాపీగా ఉండటం కోసం నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నటించలేవా మామ్? నేను మంగళ యాక్ట్ చేయగలనని నీ ముందు ప్రూవ్ చేసుకున్నాను. నా కోసం హ్యాపీగా ఉన్నట్టు నువ్వు జై ముందు ప్రూవ్ చేసుకో. లే మామ్, లే, పద. ప్రాక్టీస్ చేయాలి. పద. బేబీ, Come, అది come. కాదు బేబీ. Mom, come, you can. పద మామ్. బేబీ, Come, you can. Yes. Yes. Come on, Mom, walk. One step. Yeah. Good improvement, Mom. నాకంటే నీకే విల్ పవర్ ఎక్కువ ఉంది. నాకున్నది విల్ పవర్ కాదు బేబీ, నీపై అంతులేని ప్రేమ. ఈ ప్రాక్టీస్ చాలు మామ్. ఇప్పుడు నీకు నువ్వుగా బెడ్రూమ్ లోకి వెళ్ళు. జై వచ్చాక నీకు నువ్వుగా బయటకొద్దు గాని. గో మామ్, గో గో. స్టే హియర్ శ్వేత. మామ్ కి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు.
ఎస్ మామ్. యూ కెన్ గో. గో మామ్. మామ్ సెట్ అయింది. మరి ఆ మంగ అదెక్కడుంది శ్వేత? ఫ్రూట్స్ కొనడానికి బజార్కి వెళ్ళింది మేడం. వావ్! జై వచ్చే టైంకి అది ఇంట్లో లేకుండా ఈ నాలుగొక్క మంచి పని చేసింది. నీకేం కావాలమ్మా? ఆ వంకాయలు. ఇవి యాపిల్ కాయలమ్మా. మరి వెదురుగా పెట్టుకొని ఏం కావాలి అని అడుగుతావేంటి? ఇచ్చే బేరం చెప్పు. డజన్ 500. హా? నా ఆస్తులు రాసివద్దు. ఇవి సిమ్లా యాపిల్స్ అమ్మా. ఛా, నేను అమలాపురం యాపిల్స్ అనుకున్నానులే. అమలాపురంలో యాపిల్స్ పండవమ్మా. పండుతాయో ఎండుతాయో 100 రూపాయలు ఇస్తాను. ఎన్ని పళ్ళు ఇస్తావో చెప్పు. డ్రైవర్ కాస్త స్పీడ్గా వెళ్ళు. ఈ పాటికి నిత్య రెడీ అయి ఉంటుంది. ఇంపాసిబుల్ సార్. మేడం రెడీ అవడానికి కనీసం ఇంకొక అరగంట అయినా పడుతుంది. నిత్య మీనాక్షి లెక్కాచారి. అలంకరణ విషయంలో ఆడవాళ్ళందరూ ఒకటే సార్. ప్రతి అమ్మాయి ఈ ప్రపంచంలో తాను మాత్రమే అందగతని అనుకుంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తుంది. బట్ అందరిలో నిత్య టైం వేస్ట్ చేచ్చారి. డ్రైవర్ నువ్వు వెళ్ళు. ఏ డ్రైవర్ కారాపు, కారాపు అయ్యా. నేను వెళ్ళమంటే నువ్వు ఆపమంటావేంటి చారి? మీరు చెప్పింది నిజం సార్. ఏంటి నిజం? నిత్య మేడం అందరిలాంటి ఆడపిల్ల కాదు అన్నారు కదా, అది. ఇప్పటికే లేట్ అయిందంటే కార్ ఆపి డిస్కషన్ అవసరమా? మనం నిత్య మేడం గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు? ఎందుకంటే మేడం గారే రెడీ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసారు. వాట్? ఎక్కడ? అక్కడ. నిత్య అక్కడేం చేస్తుంది? మీకు అర్థం కాలేదా సార్? మేడం గారు యాపిల్స్ బేరమాడుతున్నారు. నిత్య రోడ్డు పక్కన ఫ్రూట్స్ కొంటుందా? మేడం గారు అప్పుడప్పుడు చేసే చిత్రమైన పనుల్లో ఇదొకటి. ఎదుగో బాబాయ్. 100 నోట్ చూపించి అడుగుతుందేంటి? మీరు మరీను ఆవిడ 100 రూపీస్ యాపిల్స్ కొంటున్నారనమాట. 100కి ఎన్ని యాపిల్స్ వస్తాయి చారి? నాలాంటి తెలివైన వాడు బేరం ఆడితే ఓ 4-5 వస్తాయి సార్. నాకు తెలిసి నిత్యకి బేరం ఆడే తెలివితేటలు లేవు. మహా అయితే 3 యాపిల్స్ తీసుకుంటుంది. మనం వెళ్ళి 5 యాపిల్స్ ఇప్పిద్దాం. నిత్యకి 2 యాపిల్స్ సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా సార్. రండి సార్, నేను బేరం ఆడి ఓ 5 యాపిల్స్ కి తగ్గొట్టేస్తాను. ఆటోమేటిక్ గా మీరు అన్న సేవింగ్ అవుతుంది. ఓకేనా? రండి రండి, దిగండి. రండి సార్. మా తల్లి, నీతో వాదించడం నా వల్ల కాదు. చివరాఖరికి 8 కాయలు ఇస్తాను, తీసుకో. చూడండి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే నా ఆస్తులు అమ్ముకోవాలి. 100కి 8 యాపిల్సా? ఆస్తందుకులే, యాపిల్స్ ఇవి చాలు. అరే, ఇంకోటి తీసుకున్నావేంటమ్మా? కొసరు ఏ ఇవ్వా? 9. పొద్దున్నే భలే బేరం దొరికింది. బాధపడకు బాబాయ్, నా బోని చాలా మంచిది. మధ్యాహ్నంకంతా నీ బండి మొత్తం ఖాళీ అయిపోతుంది చూడు. 100కి 9 కాయలు ఇస్తే ఎందుకు ఖాళీ అవదమ్మా? వస్తానులే బాబాయ్. మళ్ళీ రాకమ్మో తల్లో. పొద్దున్నే ఎదవ బేరం తగిలింది. జోకు.
గ్రేట్ నిత్య. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను మేడం. సార్ ఫోన్ చేయగానే 5 minutes లో మీరు రెడీ అయ్యి రోడ్డు మీదకి రావడం ఏమిటో, వేస్ట్ చేయకుండా 100కి 8 యాపిల్స్ కొనడం ఏమిటో, పైగా కొసరుగా ఇంకొక యాపిల్ తీసుకోవడం ఏమిటో, ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది మేడం? ఆ, ఎలా అంటే నేను కోటేశ్వరరాలి కూతుర్ని కదా. నాకిదంతా మామూలు విషయం యూనో. ఐ లైక్ ఇట్ నిత్య. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను తక్కువ అంచనా వేశాను. ఎనీవేస్ కరెక్ట్. ఎందుకు? కాఫీ షాప్కి వెళ్దామని చెప్పాను కదా. ఎప్పుడు? ఇందాక సార్ మీకు కాల్ చేసి చెప్పారు కదండి, అందుకే కదండి మీరు రోడ్డు మీదకి రెడీ అయ్యి వచ్చింది. అమ్మాయి గారికి కాల్ చేస్తే నేను తగిలానన్నమాట. ఆహా! అవును ఆ, ఆ, ఆ. అవును, అందుకే వచ్చాను. దెన్ లెట్స్ గో నిత్య. విల్ గో. రండి మేడం. రండి. పదండి, మీరు పదండి సార్, పదండి. కమాన్ నిత్య, గెట్ ఇన్. అది ఫ్రూట్స్ మామ్ కి ఇవ్వాలి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. కమాన్ నిత్య, కాఫీ దగ్గర ఇంటికి వెళ్తాం కదా. దా. త్వరగా కూర్చోండి మేడం. సారీ సార్, స్టాఫ్ చెక్స్ అన్ని ప్రిపేర్ చేసావా? చేసేసాను సార్. కన్స్ట్రక్షన్ సైట్ కి కంకర సిమెంట్ అవి పంపించావా? పంపించేసాను సార్. ఈ రోజు మీనాక్షిని మూవీకి తీసుకెళ్ళాలి కదా. నేను బుక్ అయ్యాను. కమాన్ నిత్య, గెట్ ఇన్. శ్వేత, జైతో కాఫీ షాప్ కి వెళ్ళడానికి ఏ డ్రెస్ అయితే బెటర్? ఇదెలా ఉంది? చాలా బాగుంది మేడం. నీ బొందలా ఉంది. వైట్ అంటే పీస్. జైకి నాకు మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ పీస్ కాదు. శ్వేత, జైతో కాఫీ షాప్ కి వెళ్ళడానికి ఏ డ్రెస్? బొందలా ఉంది. వైట్ అంటే పీస్. జైకి నాకు మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ పీస్ కాదు. ఇదెలా ఉంది? ఎల్లో కలర్ శుభసూచకం కదా మేడం, వేసుకోండి.
కానీ ఇప్పుడు నేను వెళ్తున్నది శుభకార్యానికి కాదు కదా. థింక్ స్మార్ట్ శ్వేత. వెళ్ళే ప్రోగ్రామ్కి, చేసే వర్క్కి, వేసుకునే డ్రెస్కి లింక్ ఉండాలి. అంటే సెన్స్ ఉండాలి. వైట్ శాంతికి, ఎల్లో శుభానికి, బ్లాక్ అశుభానికి, రెడ్ విప్లవానికి. ఇవన్నీ సింబాలిక్ కలర్స్ అయితే లవ్ కి పింక్ సింబాలిక్. ఎస్, నేను ఇవాళ పింక్ డ్రెస్ తో రెడీ అవ్వాలి. పింక్. ఈ పింక్ కలర్ డ్రెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాట్ యు సే? ఎస్ మేడం, యు ఆర్ రైట్. జై, నేను ఈ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే ప్రపంచంలోని ప్రేమ మొత్తం నీ ఎదురుగా ఉన్నట్టుంటుంది. నా ముందు మంగ లాంటి వాళ్ళు 1,000,000 మంది ఉన్నా వెలవెలబోతారు. నీ కనురెప్పలు కూడా వాల్చటానికి వెయిట్ చేస్తాయి జై. దట్స్ మీ. కమా నిత్య. దొంగ సచ్చినోడు రోడ్డు పక్కన ఏ టీ కొట్లోనో కాఫీ తాగితే పోయేదానికి ఇంత దూరం తీసుకొచ్చాడు. డబ్బులు బాగా ఎక్కువైపోయి దర్జా వెలుగుబెడుతున్నాడు. వాట్ నిత్య, ఈ కాఫీ షాప్ నీకు ఓకేనా, లేకపోతే ఇంతకంటే పెద్ద హోటల్కి వెళ్దామా? దేవుడా, వీడికి ఇలా అర్థమైందా? చెప్పు నిత్య, ఇక్కడే తాగుదామా ఇంకెక్కడికైనా వెళ్దామా? ఇక్కడే తాగుదాం, పదండి. వీడికొక్కడికే అనుకున్నా, చాలా మందికి డబ్బులు ఎక్కువైపోయాయి. ఏంటో, లేని వాళ్ళకి బాధలు కష్టాలు, ఉన్న వాళ్లకు ఇలాంటి వృధా ఖర్చులు. ఏం ఆలోచిస్తున్నావు నిత్య? నీకు ఈ ప్లేస్ నచ్చపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఇంటికా? ఇంకో కాఫీ షాప్కి. వద్దు, ఇక్కడే బాగుంది. సార్, మెనూ సార్. చెప్పు నిత్య, ఏం తాగుతావు? మళ్ళీ ఏం తాగడం ఏంటి? కాఫీ తాగుదామని మీరే కదా తీసుకొచ్చారు. అదే, ఏ కాఫీ తాగుతావా అని అడుగుతున్నాను. ఏ కాఫీ అంటాడేంటి? ఎన్ని కాఫీలుంటాయి? సరే, నువ్వే ఆర్డర్ చెయ్యి. చచ్చింది గొర్రె. మనకు ఒకటే కాఫీ తెలుసు. ఇక్కడ చూస్తేనేమో ఇంగిలి పీస్లో ఇన్ని కాఫీలున్నాయి. మనకేమో కాఫీ తాగడం తప్ప చదవడం రాదాయే. ఏం చేయాలి ఇప్పుడు? టేక్ యువర్ ఓన్ టైం నిత్య. నీకు నచ్చిన ఇష్టమైన కాఫీని ఆర్డర్ చెయ్యి, నేను వెయిట్ చేస్తాను.
దూరం తీసుకొచ్చి ఇప్పుడు నా ఇష్టం మీ ఇష్టం అంటారేంటి? మీ ఇష్టమే నా ఇష్టం. ఇద్దరి ఇష్టాలు ఒకటైనప్పుడు మీరే ఆర్డర్ చేయండి. అందుకే నువ్వు నాకు నచ్చుతావు నిత్య. ఇలాగే ఎప్పుడు ఎందుకుండవు నువ్వు? అప్పుడప్పుడు డిఫరెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తావు? ఆ, మీతో ఇలా ఉన్నానని తెలిస్తే అమ్మాయి గారు నా పీక పిసికి చంపేస్తారు. ఆ కాఫీ ఏదో త్వరగా తెప్పించరా బాబు, టప్పుని తాగేసి పారిపోతాను. ఓకే నిత్య, నీకోసం స్నాక్స్ అండ్ కాఫీ తీసుకొస్తాను. నా ఇష్టమే నీ ఇష్టం అన్నావు కాబట్టి నీకోసం నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. వీడికంటే మా ఊళ్ళో గానుగు నూనె నయం, సబ్బుతో కడుక్కుంటే పోతుంది. కానీ ఏం చేసినా ఈ జిడ్డుగాడు మాత్రం వదలడే. కర్మరా బాబు. ఆల్ ఓకే? సూపర్ మేడం. జై ఇంకా రాలేదేంటి? కాల్ చేసి 10 మినిట్స్లో వస్తానన్నాడు. ఇంకా రాలేదేంటి శ్వేత? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. 2 కాఫీ, 1 పాస్తా, 2 శాండ్విచ్. ఓకే సార్. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 15 to 10 మినిట్స్ పడుతుంది. బట్ హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. జై ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇంకా రాలేదండి శ్వేత. మీరింత టెన్షన్ పడే బదులు సార్కి ఒకసారి కాల్ చేయొచ్చు కదా మేడం. రైట్. నిత్య అదేంటి ఇక్కడే ఉండి కాల్ చేస్తుంది? హలో, ఏంటి నిత్య? ఎక్కడ జై? స్నాక్స్ తీసుకొస్తున్నాను, వెయిట్ ఎ మినిట్. ఏమైంది మేడం? ఇంటికి ఎవరైనా వస్తే ఫ్రూట్స్ తీసుకొస్తారు లేక స్వీట్స్ తీసుకొస్తారు. స్నాక్స్ తీసుకురావడం ఏంటి? హలో హలో, కట్ చేసిందేంటి? నిత్య కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేం. ఇక్కడే ఉండి కాల్ చేసింది. బాబు కొంచెం త్వరగా ఇవ్వమ్మా. నా 6th సెన్స్ చెప్తోంది సంథింగ్ ఈజ్ రాంగ్. నిత్య ఎక్కడికి వెళ్ళింది? హలో, ఎక్కడున్నావు నిత్య? నువ్వెక్కడున్నావు జై? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను అంటే ఎక్కడా? మన టేబుల్ దగ్గర. ఆ టేబుల్ ఎక్కడుంది? కాఫీ షాప్లో. ఇందాక ఇద్దరం కలిసే కదా కాఫీ షాప్కి వచ్చాం. నిన్ను ఆర్డర్ చేయమంటే నన్నే ఆర్డర్ చేయమన్నావు. నేను కాఫీ తెచ్చేలోపు ఆగలేకుండా కాల్ చేసావు. తెచ్చేసరికి ఇందులో లేకుండా మాయమయ్యావు. నీకేమైంది నిత్య? నా 6th సెన్స్ చెప్పిందే నిజమైంది. మళ్ళీ కట్ చేసిందేంటి? కాసేపట్లో తనలో ఇంత వేరియేషన్ ఏంటి? మంగ ఎక్కడికి వెళ్ళింది? ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళింది మేడం. కాదు, అది జైతో కాఫీ షాప్ కి వెళ్ళింది. ఛాన్స్ లేదు మేడం. కాఫీ షాప్ లో నాతో ఉన్నానని ఫోన్ లో జయ్యే చెప్పాడే. నేనిక్కడే ఉంటే అక్కడ జైతో మంగ కాక మరెవరుంటారు? మేమిద్దరమే కాకుండా మాల ఇంకొక మనిషి కూడా ఉందా? జై సార్ని కలవద్దని మీరు మంగకు చెప్పారు కదా మేడం. చెప్పాను, కానీ
అది అది వినాలి కదా. జై వస్తాడని నేనెంతో కష్టపడి రెడీ అయితే జైని ఇంటికి రానివ్వకుండా మధ్యలోనే అడ్డుకొని అది కాఫీ షాప్ కి ఎగరేసుకుపోయింది. లేదు మేడం, మంగ అలా ఎప్పటికీ చేయదు. ఏయ్, దాని గురించి నాకు తెలుసా నీకు తెలుసా? ఏం తెలుసని దానికి సర్టిఫికెట్ ఇస్తున్నావు? అంటే మంగ మీకు ద్రోహం చేయదని పెద్ద మేడం మీతో చెప్పారు కదా మేడం. మీరిద్దరూ భ్రమల్లో బతుకుతున్నారే. ఆ మంగేదో మదర్ తెరిసా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది మదర్ తెరిసానో అనిప్ సెంటో కాదు, పూలన్ దేవి, బ్యాండిట్ క్వీన్. నా నుంచి జైని లాక్కోడానికి వచ్చింది. అది మీకు అర్థం కావట్లేదు. నిన్నటి వరకు నేను వీల్ చైర్ లో ఉన్నాను కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను ఏవైనా చేయగలను. ఇప్పుడే కాఫీ షాప్ కి వెళ్ళి తనంత తేలుస్తాను. ఐ విల్ కిల్ దట్ బ్లడీ బగ్గర్. వద్దు మేడం, మీరు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు. నా పక్కు శ్వేత, నా మాట వినండి మేడం. మీరు అక్కడికి వెళ్తే ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. మీ మ్యారేజ్ కూడా ఐ డోంట్ కేర్. ప్లీజ్ మేడం, జైసార్ లేకుండా మీరు బ్రతకగలరా? వన్ అవర్ ఓపిక పట్టండి. కాఫీ తాగి మంగ ఇంటికే కదా వస్తుంది. అప్పుడేం జరిగిందో నిలదీయండి. అంతేకాని మీరిప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ మేడం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నిత్య? అన్నీ మీకు చెప్పాలా ఏంటి? అదేంటి, నేను కాఫీ కోసం వెళ్ళగానే ఏం తెలియనట్టు కాల్ చేసావు, ఏం తెలియనట్టు ఎక్కడున్నావు అని అడిగావు. నేను తిరిగి రాగానే ఇక్కడ లేవు. ఏమైంది నీకు? మీరు నన్ను కాఫీ తాగడానికి పిలిచారా, ప్రశ్నలు అడగడానికి పిలిచారా? ఓకే ఓకే, శాండ్విచా లేక పాస్తానా? ఎందుకు? మీ ప్రశ్నలకి నా కడుపు నిండిపోయింది. కాఫీ చాలు. ఎందుకు నవ్వుతున్నారు? ఏంటి? ఓ, కాఫీయా? చాలా బాగుంది, థ్యాంక్స్. పట్టి గీసెనే నీ కన్నులే, ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే, చప్పుడయ్యే గుండెక అలవాటు నా బావు, ఆపలేవే నన్నిక నా ప్రాణమయ్యావు, తక్కిట తక్క జం పలికే
వీడికి అస్సలు సిగ్గులేదు. అందరి ముందు పరువు తీస్తున్నాడు. కళ్ళగంతలు కట్టిన నా అడుగుని వెంటే ఒక్క మాటలో చెప్పనాను. సూపర్. థ్యాంక్ యూ సార్. నిత్య, నీ పెదాలకి లిప్స్టిక్ వేసుకొచ్చావా లేక హనీ పూసుకొచ్చావా? కారం రాసుకొచ్చాను. మీకు బాగా వెటకరం ఎక్కువైంది. నీకు నాపై మమకారం తక్కువైంది. అవును, అదొక్కటే తక్కువైంది. త్వరగా కాఫీ మింగండి, బయలుదేరదాం. నిత్య, ఇప్పుడు చూడు నాకెలా మిసాలు వస్తాయో. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు మీకు కూడా మీసాలు వచ్చాయి. ఇప్పుడేంటి, నాకెప్పుడూ వచ్చాయి. మీ మీసాలు కాదు బాబు, వాటికి పడిన నురుగు మీసం వచ్చింది. ఓహో, నీలాగే నాకు ఫోమ్ అంటుకుందా? అయితే టేస్ట్ చేయి. ఏంటే? నేను టేస్ట్ చేసినట్టే నువ్వు టేస్ట్ చేయని చెప్తున్నా. నాకు వేరే పనే లేదనుకుంటున్నారా? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే మన పని. హెల్ప్ ఏంటి? మీకు చేతులు లేవా? ఉన్నాయి, కానీ నీ చేతులతో తుడిస్తేనే హ్యాపీగా ఉంటుంది. చాలా చెత్తగా ఉంటుంది. ప్లీజ్ నిత్య, అందరూ మన వైపే చూస్తున్నారు. అందుకే నేను తొడవను. తొడకపోతే నేను ఇలాగే ఉంటాను. ఉండండి, నాకేం నష్టం? నా పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా? కావాలనే చేస్తున్నారు కదూ? అవును, కావాలనే చేస్తున్నాను. ఆశపడి చేస్తున్నాను. ఆశ దోశ అప్పడం వడ. ప్లీజ్, ఇంత చిన్న కోరికను కూడా కాదంటావా? కాదంటాను. నువ్వు కాదంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాను. ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈయన నన్ను కావాలని ఇరికిస్తున్నాడు. రేపేదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే నిత్యం మేడం నాకు బడిత పూర్తి చేస్తుంది.